నమస్తే అండి. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో నరేంద్ర మోడీ క్యాబినెట్లో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో చూస్తున్నటువంటి కె రామ్మోహన్ నాయుడుదే బాధ్యత అని అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉంది. అప్పులు మయంలో కూరుకుపోయింది. అనేక పథకాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి రాజధాని ఒక పెద్ద ప్రాజెక్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎప్పటికప్పుడు నిధులు తేవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీకి కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వాలి. ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా టీడీపీ ఉంది. దానికి అనుసంధానంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు గారు నిర్వహించినటువంటి సమావేశంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినటువంటి నిధులు, ఇతర ప్రాజెక్టుల విషయంలో మొత్తం బాధ్యత ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి మీదనే చంద్రబాబు గారు ఉంచారని అంటున్నారు. ఏపీకి రావాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో చర్చిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2047 విజన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని, దానికి కేంద్రం మద్దతు ఎంతో అవసరం అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉందని, దానికి కేంద్రం కూడా అన్ని విషయాల్లో సహకరించాల్సినటువంటి అవసరం ఉందని, ఏపీకి న్యాయంగా రావాల్సినటువంటి వాటాను అన్ని విషయాల్లో దక్కించుకోవడంతో పాటుగా మరింతగా కేంద్రం సాయం గురించి ప్రస్తావిస్తామన్నారు. పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఏపీకి ఎయిర్పోర్టుల ఏర్పాటు విషయంలో కూడా చొరవ చూపుతున్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు మరింత దృష్టి పెడతామని అంటున్నారు. నమస్తే.